పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మరి సత్యంతో జీవించడం కోసం ఒక అద్భుతమైన సాధన చెప్పారు పత్రిజీ, అదే మౌనం. నేటి సత్యదర్శనంలో మౌన ధ్యాన సాధన, అసలు మౌనం అంటే ఏంటి, 72 గంటల మౌన సాధన ఏర్పాటు చేయబోతున్నారు వీరు. వాటి గురించి కూడా ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. మౌనం ఎందుకు, మౌనం ఆచరిస్తే ఏం జరుగుతుంది, మౌనం వల్ల లాభాలు ఏంటివి, పత్రిజీ ఏం చెప్పారు మౌనం గురించి అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, తిరుపతి పిరమిడ్ మాస్టర్ హారిక గారు. 72 గంటల మౌన ధ్యాన సాధనని ఏర్పాటు చేయబోతున్నారు వారు త్వరలో. సో దానికి సంబంధించిన విషయాలు అందిస్తారు, మౌనం గురించి అందిస్తారు. వారి నుంచి విందాం మనం. నమస్కారం అండి. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, మీరు అసలు మౌనం అంటే ఏంటి, మౌనం గురించి మీరు ఏం తెలుసుకున్నారు చెప్పండి. మౌనం గురించి కంప్లీట్గా అంటే బాహ్యంగా మౌనం అని కాదు, అంతరంగ అంటే మనలో ఉన్న అంతరంగ దాగి ఉన్న మౌనం గురించి. అది ఎలా తెలుస్తుంది అంటే ప్రతిదీ సాధన ద్వారానే తెలుస్తుంది. ఆ సాధన ఎలా చేయాలి అంటే 1 గంట 2 గంటలు చేయడం అని కాదు, మనకు ఫ్రీ టైం ఉన్నప్పుడు గంటలు ఎక్కువ టైం ధ్యానంలో కూర్చుండడం ద్వారా ఏమవుతుందంటే మనలో ఉన్న దాగి ఉన్న అంతర్గత శక్తులు అవి ఉత్పన్నం అంటే బహిర్గతంగా వచ్చి మనలో బాహ్యంగాను అంతరంగాను మనలో ఉన్న మౌనం అది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ఆ యొక్క చేతన శక్తి అలా వస్తుంది. అది నేను గమనించాను. ఎలా అంటే ఎక్కువ ధ్యానం సాధన చేయడం, గంటలు ధ్యానంలో కూర్చోవడం, అట్ ఏ టైం సిట్టింగ్ కూర్చోవడం, 72 గంటల ధ్యాన సాధన చేయడం, అలాగే పౌర్ణమి రోజుల్లో అమావాస్య రోజుల్లో ట్రెక్కింగ్స్ అట్లా ఎక్కువ ధ్యానం చేయడం వల్ల నాకు తెలియకుండానే అంతరంగంగా మౌనం అనేది ఏర్పడింది. సో వాటిని కంపారిజన్ చూసుకుంటే మన పత్రిజీ సార్ చెప్పారు, నోటిలోని మాట నుదుటి మీద రాత, సో మనలో ఉన్న మౌనమే మనకు అన్ని సమాధానాలు చెప్తుంది అనేసి పత్రిజీ సారు చెప్పడం జరిగింది. సో అలాగా నేను విశ్లేషణగా అంటే థియరీ పార్ట్ అని కాకుండా ప్రాక్టికల్గా మనము ధ్యానం ద్వారా ఎలా ఉంది ఏంటి అనేసి చూస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ధ్యానంలో ఎట్లాగో మౌనంలోనే ఉంటాం, ధ్యానంలో ఉండే మౌనాన్నే మౌన ధ్యానం అంటారా, ధ్యానం తర్వాత కూడా కొనసాగించాలా? ధ్యానం తర్వాత కూడా కొనసాగించాలి సార్. ధ్యానంలో ఉన్నప్పుడు ఎలాగో మనం మాట్లాడం అంటే ఇంటర్నల్గా కూడా ఏమీ రాకూడదు థాట్స్. సో అది ధ్యానం ఆ కార్యక్రమం అయిపోయినాక మనం ఎటువంటి వర్క్స్ చేస్తున్నా కూడా సో ఇంటర్నల్గా అంతర్గతంగా కూడా మనము చాలా కామ్గా అయిపోతాం సార్, ఏమీ మాట్లాడడం అంటే ఆ యొక్క చేతన శక్తి అలా మనకు అవగతం అవుతుంది సార్. మరి కొంతమంది ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కదా ధ్యానానికి ముందు, తక్కువ ఉన్న వాళ్ళు కూడా ధ్యానంలో ఎక్కువ ఆలోచనలు రావడం, ధ్యానం తర్వాత కూడా ఎక్సెస్గా లోపల మాట్లాడుకుంటూ ఉంటారు, బయట మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటారు? ఎందుకంటారంటే సారు పత్రిజీ సారు ఒకటే చెప్పారు సార్, మీ శ్వాసయే మీ గురువు, మీ శ్వాసని గమనిస్తూ ఉంటే మీకు ఎటువంటి ఆలోచనే రావు, ఎక్కువ మాట్లాడు అని చెప్తారు. సో సత్యం కోసము మాత్రమే మాటలు వస్తాయి, సో మిగతా అనవసరంగా రావు అని చెప్తారు. ఏది మాట్లాడినా కూడా గన్ షాట్ లాగే ఉంటుంది. గంటలు సార్ పత్రిజీ సార్ మనకి ఎప్పుడు గంటలు మాట్లాడింది లేదు, ఉన్న సత్యాన్ని బద్దలు కొట్టినట్లు చెప్పారు సారు. అలాగా మనము గ్రహించవచ్చు. సో మీరు అన్నట్లుగా ఎక్కువ మాట్లాడుతూ ఉండడం ద్వారా ఏమవుతుందంటే మనలో ఉన్న ఎనర్జీస్ లాస్ అవుతాయి. అది కరెక్ట్ పాయింట్ అయితే ఓకే, అనవసరంగా ఉంది లేనిది చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనం డిస్టర్బెన్స్ అవుతాము, మళ్ళీ పక్కన వాళ్ళని కూడా డిస్టర్బెన్స్ చేస్తాం. అది కాదు. కాబట్టి మనము అంటే ధ్యానం అంటేనే ఆధ్యాత్మికత అంటేనే జీవించే విధానం సార్. ఆ జీవించే విధానంలో మన యొక్క జీవన శైలి ఎన్నో రకాలుగా చేంజ్ అయిపోతుంది. అందులో గొప్ప విషయం ఏంటంటే మౌనం సార్. అంటే మౌనము ఎంతసేపు ఉండాలి, ఎవరెవరు ఉండొచ్చు, అసలు మౌనం ఇప్పుడు ధ్యానంలో ఉంటున్నాం మీరు చెప్పినట్టు, మిగతా కూడా ధ్యానం వల్లనే కొనసాగుతుందా, ప్రత్యేకంగా దానికోసం ఏమైనా సాధన చేయాలా? ప్రత్యేకంగా సాధన అనేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, కొంతమంది మౌనవ్రతాలు ఉంటారు,
కొంతమంది. మనం ధ్యానం గురించి ఎందుకు పర్టికులర్ చెప్తున్నాం అంటే అందులో ఉన్న సత్యాలు మరికొన్ని ఉన్నాయి కాబట్టి మనం పర్టికులర్గా ఆ మౌనం గురించి ఇప్పుడు చూడడం వల్ల ఎనర్జీస్ లాస్ అవుతుంది అంటాము, అందుకని కళ్ళు మూసుకుంటాము. సో ఈ మాట్లాడేటప్పుడు కూడా స్వచ్ఛమైన వాక్కులే రావాలి. సత్యానికి అంత ధర్మం నిష్ఠ అవన్నీ ఉన్నాయి కాబట్టి సత్యమే రావాలి. ఆ సత్యం మాట్లాడినా కూడా మనకు ఒక లైన్ కూడా చాలు అనేసి చెప్తూ ఉంటారు కాబట్టి మనము ఆ యొక్క సత్యాన్ని గురించే మాట్లాడాలి సార్. సో ఎలా తెలుస్తుందంటే కొంతమంది కామ్గా ఉంటారు, కామ్గా ఉండి మన పని అర్జెంట్ అవసరం అయితేనే అలా మాట్లాడి లేకపోతే కామ్గా ఉంటారు. అలాగే సార్ అది ప్రాక్టికల్గా కామ్గా అయిపోతాం సార్, మౌనం ద్వారా కామ్గా అయిపోతాం సార్. ఆటోమేటిక్గా సాధనతో అవుతారు అనేది మీరు చెప్తున్నారు. సో ఎన్ని గంటలు ఇప్పుడు 72 గంటలు ధ్యానం చేస్తేనే మౌనం అవుతామా, లేకపోతే ఎంతసేపు ధ్యానం చేస్తే ఆ మౌనం వస్తుంది? డిపెండెన్స్ సార్, వాళ్ళ సోల్ని బట్టి వాళ్ళ ఆత్మస్థితిని బట్టి ఉంటుంది సార్. ఓకే. ఎందుకంటే చిన్నపిల్లలకి జస్ట్ ఏం చేయకుండానే వాళ్ళకి ఆకలి నిండిపోతుంది, జస్ట్ నీళ్ళతో పాలతో అలాగా. మనకేందంటే మనం ఫుడ్ తీసుకుంటాం అంటే ఆ యొక్క సోల్ ఆత్మ పరిణామ స్థితిని బట్టి ఉంటుంది సార్. అంటే ఈ 72 గంటలు అఖండ మౌనంలోనే ఉంటే ధ్యానంలోనే అలవాటు, అంటే ధ్యానం చేస్తే మౌనం అలవాటు అవుతుందని కాదు కాన్సెప్ట్. సో వాళ్ళ కెపాసిటీని బట్టి మనం చేస్తున్న వర్క్ని బట్టి అలాగా మనము మౌనం అనేది అలవాటు అవుతుంది సార్. మౌనం వల్ల లాభాలు ఏంటి అండి అసలు? ఎందుకు మౌనం ఎందుకు ఉండాలి? ఇందాక మీరు అన్నట్లు కొంతమంది ధ్యానం చేసినా కూడా మాట్లాడుతూనే ఉంటారంట సార్, ఎక్కువ మాట్లాడతారు. అది ఇప్పటి వరకు అసలు మాటలే మాట్లాడని వాళ్ళు, అతిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అవును సార్. గంట సేపు ధ్యానం చేస్తారు, 2-3 గంటలు మాట్లాడి వెళ్తారు. గ్రూప్ మెడిటేషన్ కానీ వెళ్తారు కదా, చూస్తాం ఏం జరగలేదు అంటారు. గంట సేపే ధ్యానం చేస్తారు టైం చూసుకొని, 2 గంటలు ముచ్చట్లు పెట్టి ఆ విషయాలు మాట్లాడి వెళ్తారు. దాని గురించి చెప్పండి. చెప్తాను సార్. ఇక్కడ ఏమవుతుందంటే చాలా మందికి భయాలు అనేది ఉంటాయి. ఈ ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న చైతన్య శక్తి మన దగ్గర మాట్లాడిచ్చేటట్లు చేస్తుంది. వాళ్ళు కొన్ని గంటలు మాట్లాడినా ఎక్కువ మాట్లాడినా కూడా వాళ్ళు ఎక్కువ మాట్లాడినా కూడా 1-2 సత్యమైన పదాలు ఉంటాయన్నమాట. అంటే ఎక్కువ మాట్లాడడం వల్ల ఎరుకు ఉండదు మాట మీద. ఇప్పుడు నేను అది చేస్తా ఇది చేస్తా అనేసి చాలామంది చెప్తూ ఉంటారు, కానీ 10 చెప్పిన దాంట్లో ఒకటే చేస్తారు. కొంతమంది అయితే చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఏం చెప్పరు. అవి 10 చేస్తా అనే వాళ్ళు 100 కూడా చేసేస్తుంటారు ఇంపార్టెన్స్ వర్క్స్. సో మాట్లాడే వాళ్ళు చేయకుండా అంటే మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మౌనంలో ఉండి వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఆత్మశుద్ధి చెప్పేస్తుంది. అంటే ఎలా అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ పత్రిజీ సార్ని తీసుకుంటే ఆయన ఏం చెప్పలేదు, నేను ఇది చేస్తా అది చేస్తా అంటే 30 years బ్యాక్ చూసుకుంటే సార్ ఒక్క అడుగు మాత్రమే సత్యం వైపు అడుగు వేశారు. సార్ ఎవరికి ఏం చెప్పలేదు కదా పత్రిజీ సారు. సో ఇప్పుడు చూసుకుంటే ఆఫ్టర్ 30 years తర్వాత కొన్ని లక్షల మంది అయ్యారు, నేషనల్ ఇంటర్నేషనల్ వైజ్ అయ్యారు. సో అదంతా కూడా ధ్యానం ద్వారా అందులో మౌనంగా ఉంటూ సార్ యొక్క విజన్ అలాగా అంటే విశ్వమయ ప్రణాళికలో భాగంగా సార్ అలా రావడం జరిగింది. సో ఇవి కూడా మౌనం కిందకి ఎగ్జాంపుల్స్ అన్నమాట. మీరు మౌన సాధన ఎన్ని గంటలు చేసేవారు? అసలు ధ్యానంలో అంటే మౌనం లేక ముందు మీరు ఎలా ఉండేవారు? మౌనం తర్వాత మీలో వచ్చిన మార్పులు ఏంటివి? అవును సార్. అంటే మౌనం కాకముందు ఎలా ఉండేదంటే మామూలుగా మాట్లాడుతూ ఉంటాము, క్యాజువల్ మాట్లాడుతూ ఉంటాము. ధ్యానం చేసిన తర్వాత ఏమవుతుందంటే మాటలు రావు, ఫస్ట్ మాటలే రావు అంటే చాలా కామ్ అయిపోతుంది ఇన్నరు. అంటే నేను గమనించిన విషయం ఏంటంటే ధ్యానం చేసిన తర్వాత ఇక్కడ జేతవనం ఉంది కదా సార్ మనకు కొటాల, అక్కడికి వెళ్ళి ధ్యానం చేశాము. అక్కడ ధ్యానం చేసినాక పక్కన వాళ్ళు మాట్లాడిస్తున్నా కూడా మాటలు రావట్లేదు. ఏంటి ధ్యానంకి వెళ్ళాక నువ్వు అసలు ఏం మాట్లాడలేదు, అంతకుముందు బాగా మాట్లాడుతున్నావు కదా అన్నారు. అసలు మాటలు రాలేదు ఇన్నర్ నుంచి. అంతకుముందు ఎక్కువ మాట్లాడే వాళ్ళు తక్కువ మాట్లాడతారు, అంతకుముందు మాట్లాడని వాళ్ళు కొద్దిగా మాట్లాడుతూ ఉంటారు. అవును, ఆ విశ్లేషణ అనేది ధ్యానం ద్వారానే రావడం నేను అంతర్గతంగా గమనించుకున్నాను సార్. ఆ మౌనం ధ్యానంలో ఓకే మౌనంలో ఎంత సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది, మనం ఏ చేయాలో ఆ పనే చేస్తాను అనమాట. దాని మీద ఏకాగ్రత దృష్టి ఉంటుంది. మిగతా ఎవరేం చెప్పినా కూడా నో, జస్ట్ దాని మీద దృష్టి ఉంటుంది. అలాగే సార్, అది ఒక మౌనం నుంచే వస్తుంది సార్. మౌనం నుండి క్లారిటీ వస్తుంది, క్లియర్ అవుతుంది సార్.
అంతవరకు అలజడిగా ఉన్న మనసు స్థిరత్వం వస్తుంది, స్థిరతత్వానికి అదే వచ్చేస్తుంది. కదా, కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటే మైండ్ని ఎక్కువ వాడుతున్నట్టే. అవును. మీరు ఇప్పుడు చెప్పిన దానికి మంచి సమాధానం ఏంటంటే, కొంతమంది ధ్యానానికి ముందు సాధనకు ముందు మాట్లాడేవారు కాదు, ధ్యానం తర్వాత మాట్లాడుతున్నారు అంటే వాళ్ళలోని ఆ భయాలు వెళ్ళిపోయాయి, వాళ్ళపైన వాళ్ళకున్న తక్కువ భావన వెళ్ళిపోయి స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు. అవును సార్, అవును. అంతకుముందు అతిగా మాట్లాడేవారు మాటలు తగ్గించడం, అవసరమైతేనే మాట్లాడడం అనేది చేస్తూ అది కూడా ఉంటారు. సత్యమైన మాటలే, సత్యవాక్కులు. సత్యవాక్కులు. అంటే మరి ఇంట్లో బయట ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు సత్యమే మాట్లాడలేంగా, ఇంట్లో మాటలు మాట్లాడాలి, బంధువులు కలిస్తే బంధువులతో మాట్లాడాలి, మరి అప్పుడు ఎట్లా ఓన్లీ సత్యమే మాట్లాడడం ఎలా సాధ్యం అంటారు? ఇప్పుడు బంధువులతో మాట్లాడిన, ఇంట్లో వాళ్ళు మాట్లాడినా కూడా క్యాజువల్ గా ఉంటుంది. అంటే ఒక సినిమా చూస్తుంటాము, మామూలుగా నవ్వుకుంటూ తమాషాలు వేసుకుంటూ అవి ఓకే. అంటే మనము ధ్యానం గురించి కానీ, లేకపోతే మనము అంటే విశ్వమయ ప్రణాళికలో భాగంగా మనము ఒక వర్క్ చేయాలి అనేసి సంకల్పించినప్పుడు అది కరెక్ట్గానే ఉంటుందన్నమాట. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్ వాళ్ళతో, బంధువులతో మామూలుగా మాట్లాడుతుంటాం, అది మామూలే. ఈ అంటే మనము లోక కళ్యాణం కోసే ఆ పనులనేసి ఎలా ఉన్నా మనకు ఒక క్లిస్టర్గా వచ్చేస్తుంది అనమాట. సో అది నేను గమనించాను సార్. ఇప్పుడు మౌన సాధన అంటే ఎక్కువ మౌనంగా ఉండాలి, ఆలోచన రహిత స్థితిలో మౌనంగా ఉండాలి అంటే ధ్యానం ఒక్కటేనా, ఇంకా ఏమైనా ప్రాక్టీసెస్ చేస్తే తొందరగా మనసు శూన్యం అవడం, మౌనంలో ఉండడం సాధ్యమా? ధ్యానం ద్వారా ఒకటి సార్, కొంతమంది చూసుకుంటే పాటలు ఎక్కువ వాడుకుంటుంటారు, పాటల ద్వారా, డాన్స్ ద్వారా, కళల పట్ల. ఎందుకు అనేసి అంటే సచ్చిదానంద స్థితి, సత్ చిత్ ఆనందము అంటే ఆ ఆనందమే ఆత్మ, ఆ సచ్చిదానంద స్థితియే మనము అనేసి మనలో ఉన్న భగవంతుడు అని తెలుసుకుంటాం. అది ఎలా తెలుసుకుంటామంటే కళల ద్వారా బాగా తెలుస్తుంది. అప్పుడు కళలు అంటే మనకు కావాల్సింది మాత్రమే ఆ విజన్ ఉంటుంది. ఇందాక క్లియర్ కట్టుగా మనకు తెలుస్తుంది అని చెప్పాం కదా సార్. అలాగా మనకి ఏమవుతుందంటే ఒక డ్రాయింగ్ వేయడం వల్ల పలానా దాని మీదే దృష్టి ఉంటుంది, అది కూడా వన్ ఆఫ్ ద మౌనం కిందే వస్తుంది. ఆ పని చేస్తున్నంతసేపు లోపల ఏముండదు, దాని మీదనే ఉంటది. కాబట్టి కళల ద్వారా కూడా మౌనం అయిపోతాం. అంటే పాటలు పాడుకుంటూ ఉంటాము, అప్పుడు ఏమవుతుంది, అనవసరంగా మాటలు రావు. అప్పుడు ఏమవుతుందంటే ఒకే దాని మీద లైమ్ అవడం వల్ల దాని మీదే ఫోకస్ ఉంటుంది, అది కూడా మౌనమే. అంటే మీరు పాటలు పాడుతూ మౌనం అయ్యారా? పాటలు పాడుకుంటూ సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే, పాటలు నేర్చుకున్నారా, పాడుతూ ఉన్నారా? క్యాజువల్ గా నేర్చుకోండి, సంగీతం ఏం నేర్చుకోలేదు. బేసిక్ గా చిన్న మన ఇంట్లో ఉండే చిన్న సాంగ్స్ జస్ట్ అలా పాడుతూ ఉంటాము, లేకపోతే ఏదో ఒక స్టెప్ వేసుకుంటూ ఉంటాం కదా. అలా చేస్తున్నప్పుడు మనలో ఉన్న సచ్చిదానంద స్థితి, ఆత్మస్థితి చాలా ఆనందంగా అనిపించింది అనమాట. అప్పుడు దాని నుంచి కూడా మౌనం అనేది వచ్చింది, ఇంటర్నల్ గా మౌనం. అలాగా అవన్నీ అంటే సాధన ద్వారా తెలుస్తుంది బాగా. ఇంకా కావాలి అంటే మన కళల పట్ల కూడా మరింతగా సుస్పష్టంగా తెలుస్తుంది. అది మళ్ళీ బుక్స్ చదవడం వల్ల కూడా, ఒక బుక్స్ ఏమన్నా పాయింట్స్ చదువుతూ ఉంటే ఓకే ఇంత సత్యమైన ఇది ఉంది. ఇప్పుడు మనకు ధనం ఉంది, 10 రూపాయలు ఉన్నాయి, దాన్ని అనవసరంగా ఖర్చు చేయం కదా. 5 రూపీస్ లోక కళ్యాణంకి వస్తే ఇంకో 5 రూపీస్ మన ఫ్యామిలీ కోసం ఖచ్చితంగా ఖర్చు చేస్తాం, అది తప్పదు, చేస్తాం. అలాగే మనం ఎక్కువ బుక్స్ కానీ చదవడం వల్ల, అలాగే ఆర్ట్స్ కళలు 64 రకాల కళల్లో మీకు నచ్చిన కళ ఒక 10 అంటే డాన్సింగ్ కానీ, డ్రైవింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, సింగింగ్, ఏదైనా కానీ ఒక 10 ఏదో 64 రకాల కళల్లో ఒక 10 కళలు నేర్చుకున్నా కూడా ఏమవుతుందంటే మనం మౌనం సైడ్ వెళ్ళిపోతాం. అంటే మౌనం అంటే ఏకాగ్రతగా ఒకే దాని మీద ఉంటుంది, అన్నిటి మీద వెళ్ళాం, మల్టీ దాని మీద పోకుండా ఆ వర్క్ అయ్యాక ఇంకొక వర్క్కి అట్లా వెళ్తాం. అది క్లారిటీగా మౌనం గురించి ఇంకా బాగా తెలుస్తుంది. రైట్. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, వారు అడిగే ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తర్వాత మనం కొనసాగిద్దాం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. ఏమండి? నమస్కారం, నా పేరు ఆదినారాయణ, నేను గుంటూరు నుంచి ఫోన్ చేస్తున్నానండి. మీరు నెట్వర్క్ ఉన్న దగ్గరికి రండి, కొంచెం వాయిస్ కట్ అవుతుంది, స్పష్టంగా చెప్పాలి. ఆదినారాయణ ఎక్కడి నుంచి? నేను గుంటూరు నుంచి ఆదినారాయణ, అడగండి మీ ప్రశ్న. ఇప్పుడు 72 గంటలు ధ్యానం అని మాట్లాడుతారా, చెప్తారు. అవును, అది ఎక్కడ 72 గంటల ధ్యానం, దాని ప్రిపేర్ అవ్వాలి, దానికి తెలియజేస్తారా? ఎక్కడ జరగబోతుంది, ఎలా ప్రిపేర్ అయి రావాలి? మంచి ప్రశ్న, చెప్తారండి, విందాం. రైట్.
ఓకే అండి, విందాం చెప్తున్నారు. సార్ అక్కడ 72 గంటల ధ్యానం ఎక్కడ చెప్తున్నారు, దాని గురించి చెప్పమంటున్నారు, చెప్పండి. చింతామణి అనకాపల్లి దగ్గర చింతామణి గణపతి తత్త క్షేత్రం దగ్గర మనకు అఖండ మౌన ధ్యానం 72 గంటలు జరుగుతుంది సార్. సో ఎందుకు జరుగుతుంది ఏంటి అనేసి అంటే మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమం జరుగుతుంది సార్. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమం వైజాగ్లో జరుగుతుంది. సో అందులో భాగంగా మనము PSSM ద్వారా మనం ఏం చేస్తున్నామంటే అఖండ మౌన ధ్యానం విశిష్టంగా 99 మంది మాస్టర్స్తో 9 గంటల 9 నిమిషాల 9 సెకండ్లకి స్టార్ట్ అవుతుంది సార్. మనకు 18, 19, 20 తేదీ స్టార్ట్ అవుతుంది సార్, జూన్ నెలలో. సో అలా స్టార్ట్ అవుతుంది అఖండంగా. మన మాస్టర్స్ 72 గంటలు కూర్చున్న వాళ్ళు, ఫుడ్ ఏమీ ఉండదు సార్, కుకింగ్ ఫుడ్ ఏమీ ఉండదు, ఓన్లీ తేనె, వాటర్, ఫ్రూట్స్ మాత్రమే ఉంటాయి సార్. వాళ్ళ మధ్యలో లేస్తే ఇంకా వాళ్ళు 72 గంటలు కూర్చోవడానికి అర్హులు కాదు. ఒక్కసారి కాలు తెరిస్తే బయటకు పంపించేది అంతే. రైట్. అంటే వాళ్ళ ఓన్లీ వాటర్తో ఉండగలగడానికి బాడీ సహకరించిన వాళ్ళు మాత్రమే రావాలి. ఫుడ్ తినకపోతే కుదరదు అనే వాళ్ళు అర్హులు కాదు. మరి అది క్లియర్ గా చెప్పాలి. అదే సార్, వాటికి అంటే ఈ 72 గంటలు కూర్చోవడానికి మనం ముందుగా 4 డేస్ ప్రాక్టీస్ ఉంటుంది సార్. ఓకే, ఎప్పటి నుంచి అది? 14, 15, 16, 17 సార్. ఎలా కూర్చోవాలో ప్రాక్టీస్. అవును సార్. 14వ తేదీ మాస్టర్స్ అంతా మనకు చింతామణి దత్తక్షేత్రానికి వచ్చేస్తాం సార్. అక్కడ అందరూ వచ్చిన తర్వాత ఫస్ట్ 4 అవర్స్ అంటే యోగాసనాలు, ప్రాణాయామాలు, సో సూర్య నమస్కారాలు అవన్నీ ఉంటాయి సార్. అవన్నీ అయ్యాక మళ్ళీ 4 గంటలు, స్టార్టింగ్ రోజు 4 గంటలతో ధ్యానం స్టార్ట్ అవుతుంది సార్. మళ్ళీ ధ్యానం 4 గంటలు అయ్యాక వాళ్ళకి తేనె వాటరు, నిమ్మరసము, కొంతమందికి వచ్చేసి పండ్లు ఉంటాయి, ఫ్రూట్స్ కానీ అలాగే ఇస్తూ ఉంటారు. కుక్కుడు ఫుడ్ ఉండదు. మార్నింగ్ మన PSSMలో ఉన్నట్టు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, కాఫీ, టీ, మధ్యాహ్నం మంచి భోజనము, మళ్ళీ స్నాక్స్, టీ బ్రేక్లు, రాత్రి డిన్నర్లు అవి ఉండవు. అది క్లారిటీ ఇవ్వాలి కదా. ఫాస్టింగ్ ఉండగలిగిన వారు, తినకుండా కూడా కూర్చోగలిగిన వారు మాత్రమే రావాలి. నా బాడీ సహకరించదు, నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తా అని మాత్రం రాకూడదు. కూర్చోగలిగిన వాళ్ళు, లేదు నేను కూర్చోగలనా చూస్తా అని కొంచెం హెల్త్ బాగా ఉన్న వాళ్ళే రావాలి. ఏజ్ లిమిట్ ఏమైనా పెట్టారా? ఏం లేదు సార్, ఏజ్ లిమిట్ ఏం లేదు. అంటే కొంతమంది పార్టిసిపేట్ చేయాలని వస్తూ ఉంటారు. కాదు, ఏజ్ లిమిట్ 60+, 70+. మనకు రిజిస్ట్రేషన్ ఎంత మంది రిజిస్ట్రేషన్ అయ్యారు సార్. అందులో 65 years, 68 years వాళ్ళు కూడా ఉన్నారు. ఒకటే అర్హత, ఫుడ్ లేకుండా కూర్చోగలగాలి. కుక్కుడు ఫుడ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అవును సార్. 99 మంది మాస్టర్స్ తో స్టార్ట్ అవుతుంది సార్. 99 అంటే కూర్చునే వాళ్ళు సార్. ఈ 99 మందికి మాత్రమే ఛాన్స్. అవును సార్. ఇప్పుడు ఆల్రెడీ ఎంత మంది అయ్యారు సార్? ఇంకా ఈజీగా అయిపోతారు సార్. ఇంకా మనకేమైనా రిజిస్ట్రేషన్ అంటే మన ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ధ్యాన మాస్టర్లు అందరూ ఎవరైనా పాల్గొనాలి అంటే నెంబర్స్ ఇస్తాం సార్, వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రైట్. అది సార్. సో దానికి అర్హత ఒకటే, కూర్చోగలగాలి, ఫుడ్ లేకుండా ఉండగలగాలి, వాటర్ తో ఫ్రూట్స్ తో ఉండగలిగే కెపాసిటీ ఉంటారండి. అవును సార్. రైట్. సో ఎందుకు చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్, మరి దీని ఉద్దేశం ఏంటి? సార్ ఐక్యరాజ్య సమితి మనకు అనౌన్స్మెంట్ చేశారు సార్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ 21 అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం చెప్పారు. అందులో భాగంగా మనము ధ్యాన శిక్షణ శిబిరాలు అనేది స్టార్ట్ చేసుకుంటున్నాం సార్. అది ఏమంటే మనకు లాస్ట్ నెల మే నెలలో 9వ తేదీ 10, 11 3 days 72 hours అఖండ మౌన ధ్యానం విజయవాడలో చేసుకున్నాం సార్. మన ధ్యాన మాస్టర్స్ అందరూ జయప్రదం చేశారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా వైజాగ్లో మనకు చింతామణి దత్తక్షేత్రంలో పెట్టుకున్నాం సార్ ప్రోగ్రాము. సో అక్కడ 20 అయిపోతుంది, 21st మనకు వైజాగ్ వెళ్ళిపోతాం. కొన్ని లక్షల మందితో అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో మాన్యశ్రీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ సార్ వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళతో వైజాగ్కి వస్తారు సార్. ప్రోగ్రామ్కి వస్తున్నారు అంటే హాజరు కాబోతున్నారా? అక్కడ వైజాగ్కి వస్తారు సార్. మనం ఇక్కడ కార్యక్రమం ముగించుకొని మనం వైజాగ్ వెళ్తాం సార్. మన అంటే అందరితో పాటుగా మన PSSM మాస్టర్స్ అంతా కూడా సార్ వాళ్ళ దృష్టికి వెళ్తుంది. అంటే అంతర్జాతీయ 21st డే యోగా దినోత్సవము సెలబ్రేషన్స్ వైజాగ్ లో జరగబోతున్నాయి. దానికి ప్రిపరేటరీగా ఇక్కడ చేస్తున్నారు అందరూ. 21st రోజు అక్కడికి వైజాగ్ అక్కడ అనౌన్స్మెంట్ చేసే చోట వెళ్తాం సార్. మనం PSSM ద్వారా మనం చేసే ఆ కార్యక్రమము మోడీ సార్ వరకు వెళ్తుంది సార్. ఎందుకు అంటే మన రాష్ట్ర రాజధాని అమరావతి
ఆధ్యాత్మిక నగరంగా అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సో మనము ఈ పిఎస్ఎస్ మూమెంట్ ద్వారా పత్రిజీ సారు కలలు గన్న అంటే పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్, అందులో భాగంగా మనము సారు కలలు గన్న ధ్యాన దృష్టి వాటినంతా కూడా మనమంతా జయప్రదం చేయడానికి. సరే అండి. సో మరి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఏ రోజు రావాలి, అది క్లారిటీగా చెప్పండి. అలాగే సార్, మనకు 14వ తేదీ సార్ మనకు శ్రీ చింతామణి గణపతి దత్తక్షేత్రం అనకాపల్లి దగ్గర 10 కిలోమీటర్స్ సార్ దత్తక్షేత్రం ఉంది. అక్కడికి మనము వచ్చేసారు సార్. 14వ తేదీ మార్నింగ్ వచ్చేయాలి. 14, 15, 16, 17 4 డేస్ మనకు ప్రాక్టీస్ ఉంటుంది. మళ్ళీ 18, 19, 20 వచ్చేసి మనకు 3 డేస్ అఖండంగా మౌనధ్యానం చేస్తాము మాస్టర్స్తో. అలాగా కార్యక్రమాన్ని మన పిరమిడ్ మాస్టర్స్ వద్ద జయప్రదం చేస్తారు సార్. మళ్ళీ 21వ తేదీ వైజాగ్కి వెళ్తాం సార్. మనము ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే మనం 13వ తేదీ 12వ తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేసుకునేకి అవకాశం ఉంది సార్. నెంబర్ కావాలంటే చెప్తాను సార్. ఎవరన్నా మాస్టర్స్ మనకి అంటే అఖండ మౌనధ్యానంలో పాల్గొనడానికి సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోదలిచిన మాస్టర్స్ అందరికీ ఒక నెంబరు చెప్తాను మాస్టర్స్, నోట్ చేసుకోండి. 98882607 ఆ నెంబర్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మాస్టర్స్. ఇప్పటికీ మనకు పాల్గొనదలిచిన మాస్టర్స్ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మాస్టర్స్. రైట్. ఈ నంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకొని 14th కల్లా అక్కడ ఉండాలి. ఉండాలి మాస్టర్. రైట్. 14th నుండి 17th వరకు ఎలా ఉంటుంది డే షెడ్యూల్ అంతా, ఏమేం చేపిస్తారు? మార్నింగ్ అంటే అక్కడ స్టార్టింగ్ రోజు 9, 10 వస్తారు మాస్టర్. అందరూ గ్యాదర్ అయిన తర్వాత మనం అక్కడ స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 4 hours ధ్యానం ఉంటుంది. 14వ తేదీ స్టార్టింగ్ 4 hours ధ్యానం ఉంటుంది. దాని తర్వాత మనకు వచ్చేసి ఎలా ఉంటుందంటే లిక్విడ్ ఫుడ్. అంటే 14th నుండి కూడా లిక్విడే, వారం రోజులు 14th నుండి 20th అంటే 7 రోజులు. ఈ 21st కూడా అంటే తిరిగి వెళ్ళేది ఎప్పుడు? 14 రోజు వచ్చిన మనకు వైజాగ్ లో పార్టిసిపేట్ అయింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఏ టైం అండి? అక్కడ మార్నింగ్ 6కి స్టార్ట్ అయిపోతుంది సార్ వైజాగ్లో. ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 7 వరకు 1 hour 2 hours ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాక మళ్ళీ ఎవరి పాటికి వాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చు. 14 ఉదయం 9 గంటల లోపు ఇక్కడ చేరుకుంటే చింతామణి దత్తక్షేత్రానికి చేరుకుంటే 21 వైజాగ్కి వెళ్ళి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి 10 గంటల తర్వాత ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇన్ని రోజులు. రైట్. 14 తారీఖు నుండి 17 వరకు ఉదయం ధ్యానంతో ప్రారంభమై లిక్విడ్ ఫుడ్ ఇచ్చి మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్స్ ఏముంటాయి? మళ్ళీ అంటే మార్నింగే సార్ ధ్యానం అయిన తర్వాత యోగాసనాలు, ప్రాణాయామం. ఎందుకు అనేసి అంటే మనకు సూర్యనాడి, చంద్రనాడి ఉంటాయి సార్. అవంతా కూడా మన శ్వాస అనేది బాగా తీసుకోవడం వల్ల ఇక్కడ ఎందుకు ఫుడ్కి ఇంపార్టెన్స్ అంటే ఇస్తున్నామంటే ఓన్లీ పండ్ల దానికి ఇస్తున్నామంటే పత్రిజీ సార్ చెప్పారు ఏమనిసంటే శాకాహారం నుంచి ఫలాహారం, ఫలాహారం నుంచి శ్వాసాహారం అని చెప్పారు. సో అక్కడ ఏమి కుక్కుడ్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే వాటిలో విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి, మనం ఏం తీసుకోవట్లేదు. అందుకు ఫలాహారం నుంచి శ్వాసతోనే మనము గమనం అయిపోతుంది అనమాట. ఆ శ్వాసతోనే ఉండాలి అంటే మన యొక్క అంటే సూర్యనాడి, చంద్రనాడి, సుషుమ్నా నాడి మనకు శ్వాస జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే యోగులందరూ ఆ శ్వాసతోనే సుషుమ్నా నాడితోనే ఉండి వాళ్ళు ఎక్కువ ఆహారానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆ శ్వాసతోనే అదే ప్రాణశక్తి అయిపోతుంది. యోగి జీవితానికి అలవాటు పడడానికి ఒక ఎక్స్పెరిమెంట్ అన్నమాట. అవును సార్. ఇంతకుముందు చేశారా, ఇది ఫస్ట్ టైం చేస్తున్నారా? మనకు చేశారు సార్. ఎవ్రీ మంత్ చేస్తున్నారా? ఎవ్రీ మంత్ అంటే మే నెల నుంచి స్టార్ట్ అయింది సార్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లుగా మేలో స్టార్ట్ చేశాను సార్. ఈ నెల వచ్చేసి జూన్ లో వైజాగ్ ఉంది, జూలైలో తిరుపతిలో ఉంది సార్. మళ్ళీ ఆగస్టులో వచ్చేసి హైదరాబాద్ ఉంది, సెప్టెంబర్లో వచ్చేసి మన రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా సంకల్పంగా పత్రిజీ సారు స్థాపించిన అంటే మన శ్వాస మీద ధ్యాస 72 గంటల అఖండ మౌన ధ్యానం అనేది మన ధ్యాన మాస్టర్స్ అందరూ మేలో ప్రారంభించారు. ఎవ్రీ మంత్ ఒక్కొక్క ప్లేస్ లో జరుపుతారు. అవును సార్, సెప్టెంబర్ వరకు ఉంటుంది సార్. సో ఇవన్నీ ఒక ఫౌండేషన్. దేనికి ఫౌండేషన్ అంటే డిసెంబర్ 21కి ఇవంతా మెయిన్ పిల్లర్స్ అవుతాయి. మెడిటేషన్ డే కి ప్రిపరేషన్ జరుగుతుంది. అవును సార్. ఇప్పుడు ఆగస్ట్ లో హైదరాబాద్ లో ఎక్కడ అనేది ఏమన్నా ప్రణాళిక జరిగిందా? 3 రోజుల అది కూడా సేమ్ సార్. ఎక్కడైనా 3 days 72 గంటలు. అది కూడా 9వ తారీఖు 9 గంటల
9 నిమిషాల 9 సెకండ్లకి స్టార్ట్ అవుతుంది సార్. ఈ నెల ఎందుకంటే మనకు యోగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంగా మనకు 18, 19, 20 72 అవర్స్ అఖండంగా చేస్తాము. వాటిలో ప్రాక్టీస్ భాగంగా 14, 17, 16, 17 అలా చేస్తాం సార్. ఓకే, ఇవన్నీ కూడా మనకు ధ్యానానికి అంతర్జాతీయ ధ్యాన దినోత్సవానికి ఇవన్నీ ఒక పునాదులు సార్. రైట్. ఇప్పుడు మేలో హాజరైన వాళ్ళలో వచ్చిన మార్పులు ఏంటివి ఇది అటెండ్ అవ్వడం వల్ల? మేలో అటెండ్ చేశారు కదా, ఎంతమంది వచ్చారు, ఏం జరిగింది, వాళ్ళ అనుభవాలు ఏంటివి? మీరు కూడా ఉన్నారా? 72 అవర్స్ చేశారా మీరు? పార్టిసిపేట్ చేశాను సార్. అక్కడ ఏంటంటే మెయిన్గా మనకు విజయవాడలో జరిగింది సార్. ఆ విజయవాడలో చేయడం వల్ల ఏమైందంటే అక్కడ పాల్గొన్న మాస్టర్స్ అందరూ 99 మాస్టర్స్తో స్టార్ట్ చేస్తాం. అది ఎవరైనా కూడా రావచ్చు. సో మధ్యలో మనం అనుకున్నట్లు ఒకరే మిగులుతారు. ఒకరంటే అంతమంది కూర్చున్నప్పుడు వాళ్ళ బాడీ కెపాసిటీని బట్టి కొంతమంది మధ్యలో లేహేస్తారు, అంటే ఉండలేక ఆ శక్తిని కూడా మనము తీసుకునే రిసీవింగ్ పవర్ ఉండాలి సార్. లేనప్పుడు లేస్తారు. వాళ్ళని అక్కడ 3 days కూర్చొని పెట్టాం. అక్కడ ఉండే వాళ్ళు మాత్రమే ఫైనల్గా మన 3 days ఉన్న వాళ్ళే ఒక 10 మంది అట్లా ఉంటారు. అంటే 10 మంది అంటే మనం పర్టికులర్గా చెప్పడానికి ఎగ్జాంపుల్గా. సో అలా ఎంతమంది వచ్చారు, చివరి వరకు ఎంతమంది ఉన్నారు? సార్ స్టార్ట్ అయింది వచ్చేసి 99 మంది మాస్టర్తో స్టార్ట్ అయ్యారు సార్. ఉన్నది వచ్చేసి ఒక 10 members అలా ఉన్నారు సార్. అవును సార్. మరి మధ్యలో లేచిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళు కూర్చొని సపరేట్ గా మనకు ప్లేస్ అయితే ఉంటుంది కదా సార్. మనకంతా న్యాచురల్ పరంగా చేస్తూ ఉంటాం, సహజంగా మనము ఉన్న ప్లేస్ లో చేస్తూ ఉంటాము. అలా చేస్తున్నప్పుడు వాళ్ళు అంటే గ్యాప్ ఇందాక చెప్పుకున్నట్లు అంటే 4 గంటలు చేసుకుంటారు, మళ్ళీ 5 గంటలు చేసుకుంటారు. కొంతమందికి ఆసన సిద్ధికి అలవాటు అవుతూ ఉంటారు అనమాట. కాదు మధ్యలో కంటిన్యూ ఉన్న వాళ్ళు ఉంటారు అన్నారు కదా, మధ్యలో కళ్ళు తెరిచిన వాళ్ళు 6 గంటల తర్వాత కొంతమంది బయటకు వస్తారు, 8 గంటల తర్వాత వస్తారు, ఒక రోజు తర్వాత వస్తారు. ఆ కళ్ళు తెరిచిన వాళ్ళకి ఏం చేస్తారు? సెపరేట్ గా ఏమైనా కూర్చోబెట్టి సెపరేట్ సాధన ఉంటుందా? వాళ్ళకి వాళ్ళు సైలెంట్ గా ఉండాలా? అంటే వాళ్ళకి వాళ్ళు సైలెంట్ ఉంటారు. మళ్ళీ లేసిన వాళ్ళు ఏమైనా ఉంటారు కదా సార్. మనము ఎట్లయితే మనము అంటే మనకు ధ్యానం జరుగుతూ ఉంటుందో కడతాల్లో, అంటే 3 to 5 వరకు 8 వరకు ధ్యానం చేస్తారు కదా, అట్లా ధ్యాన సాధన చేసుకుంటూ ఉంటారు సార్. అంటే వాళ్ళకి అలవాటు లేని వాళ్ళకి ఇదేమంటే ఒక ధ్యాన శిక్షణ అలా శిబిరాల్లాగా అనుకోవచ్చు సార్. అంటే కళ్ళు తెరిచిన వాళ్ళు సైలెంట్ గా వాళ్ళు సెపరేట్ గా ఉంటారు. చివరి వరకు ఉన్న వాళ్ళను తీసుకుంటారు. చివరి వరకు ఉన్న వాళ్ళలో ఏం జరుగుతుంది? ఆ 10 మందిలో వాళ్ళ అనుభవాలు ఏంటివి సార్? అంతర్గతంగా ఫస్ట్ మార్పులు వస్తాయి సార్. అంతర్గతంగా మార్పులు వస్తాయి. ఏం మార్పులు వచ్చారు చెప్పారా మీకు? మాట్లాడిచ్చారా అనుభవాలు? మాట్లాడిచ్చాను సార్. అది రికార్డ్ చేయాలి మనం. అది ఇంకా అంటే లాస్ట్ డే ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ అనుభవాల్ని మీరు రికార్డ్ చేసి పంపించాలి పిఎంసికి. పంపిస్తాను సార్. అంటే మనకు మే నెల నుంచి చేశాం కాబట్టి మనకి ఇంకా ప్రతి నెల మనకు సెప్టెంబర్ నెల వరకు చేస్తాం కాబట్టి ఇంకా చేస్తూ ఉంటాం సార్. అందుకనేసి ఇంకా మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇలా అవకాశం వచ్చింది ఒకటి సార్. తర్వాత ఇవన్నీ కూడా మనకు ఏంటంటే మనకు కడతాల్లో జరిగే ధ్యాన కార్యక్రమానికి ఇవన్నీ ఒక పునాదులు సార్. అక్కడ 99 మందితో ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ మనం స్టార్ట్ చేస్తున్నాం కదా సార్. మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో స్టార్ట్ చేస్తున్నాము. ఆ మాస్టర్స్తో అంతా ఎవరైతే కూర్చొని లేవకుండా చేస్తున్నారో అటువంటి మాస్టర్స్ని మనం ఎంపిక చేసి ఆ 72 గంటల అఖండ మౌన ధ్యానానికి కూర్చొనే గలిగే మాస్టర్స్ని మనం వచ్చేసి డిసెంబర్ 21వ తేదీ మళ్ళీ మనం కడతాల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కడతాల్లో కూడా అలా 72 అవర్స్ పెట్టబోతున్నారు. అవును సార్. అవును సార్. డిసెంబర్లో సెపరేట్ గా వాళ్ళకు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అవును సార్. అవును. ఈ 5-6 బ్యాచుల్లో ఎవరైతే కూర్చోగలిగారో వాళ్ళకి మాత్రమే అవకాశం. అవును సార్. అవును, అవకాశం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడంతా శిక్షణ సార్, వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది. కడతాల్లో ఎన్ని గంటలు ఉంటది మరి? 11 రోజులు ఉంటాం కదా. అంటే 11 రోజులు ఎన్ని రోజులు పెడతారు? ఇది సేమ్ 3 days సార్. అంటే కడతాల్ మన ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. వీటికి అక్కడ మౌనంగా పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది సార్. అలాగా అలా చేయాలంటే ఏ సీనియర్ మాస్టర్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది సార్? మనకు ఆదినారాయణ సార్ వాళ్ళు ఉన్నారు. అంటే మన మెయిన్ మాస్టర్స్ అందరూ కూడా ఉన్నారు సార్. అంటే మేజర్ ఒకరు ఉంటారు కదా పర్యవేక్షణలో. అవును సార్. ఇవంతా కూడా గుంటూరు ఆదినారాయణ సారు, అంటే ఆ సార్ యొక్క ఆధ్వర్యంలో అన్నీ జరుగుతున్నాయి సార్. ఆ సారు ముందు కూడా 72 గంటలు అక్కడ మౌన ధ్యానాలు చాలా సార్లు కూడా గుంటూరులో కండక్ట్ చేశారు.
సో అందులో భాగంగా సార్కి ఒక మెసేజ్ రావడం, అంటే మన పిఎస్ఎస్ఎం మూమెంట్ పత్రిజీ సార్ కన్నా ఆ సాకార కళలు మనం వచ్చేసి ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ చేయడానికి మళ్ళీ సార్కి మెసేజ్ రావడం ధ్యానంలో, అలాగా చేసుకుంటూ వెళ్తున్నారు సార్. ఎన్నో కార్యక్రమాలు చేశారు, మళ్ళీ ఒక పునాది అలానే చేస్తున్నారు సార్. ఓకే, సో ఆ క్షేత్రం అనేది దీన్ని మౌన ధ్యాన క్షేత్రంగా తయారు చేస్తున్నారు మీరు. రైట్, ఎవ్రీ మంత్ ఒక ప్లేస్లో చేయబోతున్నారు. ఉంటుంది సార్. మనకు ఎగ్జాంపుల్ చూసుకుంటే సార్, మనము లోక కళ్యాణం కోసము ఒక అడుగు ముందుకేస్తే ఆ మాస్టర్స్ అన్నీ చేస్తారు, జస్ట్ మనం అలా నిలబడుకునేదానికి ఒక ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఈ చింతామణి గణపతి దత్తక్షేత్రం సార్. అంటే మనకు ఎక్కడ పెట్టుకోవాలి వైజాగ్లో అనుకున్నప్పుడు ఆ యొక్క స్థలదాత అంటే ఇందిరాలక్ష్మి మేడం వాళ్ళు ఈ విధంగా మేడం వాళ్ళు స్థలం డొనేషన్ ఇచ్చారు సార్. మీరు ఇక్కడ చేసుకోండి ఆ 3 days ప్రోగ్రామ్ అని చెప్పేసి రావడం అనేది విశేషం సార్. అంటే మనం ముందు వేరే ప్లేసెస్ అనుకున్నాము, కాకపోతే ఆ నేచరే మనకు అందించిన సహకారం అని చెప్పుకోవచ్చు సార్. మీరు చేద్దాం అనుకుంటే ఆ ప్లేస్ కూడా ఇవ్వబడ్డది. అవును సార్. వండర్ఫుల్ మేడం. చివరగా మీరు ఏం చెప్తారు మన పిఎంసి ప్రేక్షకులకు మరియు పిరమిడ్ మాస్టర్లకి? చివరగా మీ మెసేజ్. సో పితామహ బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్ గారికి, అలాగే స్వర్ణవాళ్ళ పత్రిజీ అమ్మగారికి, ముందు నుంచి వెనక నుంచి నడిపిస్తున్న హాస్టల్ మాస్టర్స్కి, అలాగే సదానంద యోగి మాస్టర్స్కి ఆత్మ ప్రణామాలు. అలాగే అంటే పిఎంసి సత్యదర్శనం కార్యక్రమం వీక్షిస్తున్న టీం అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకున్నాను సార్. ఎందుకంటే ఇందులో నా అంటే అనుభవాలతో పాటుగా ఈ యొక్క విశిష్టంగా అఖండ మౌన ధ్యానం గురించి, అది కూడా రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా మనము మన పిఎస్ఎస్ఎం మూమెంట్ అంటే పిరమిడ్స్, పత్రిజీ సార్ కళలు కన్నా సాకారం కళలు కన్నా అఖండ మౌన ధ్యానాలు కానివ్వండి, అలాగే శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, అవన్నీ కూడా చెప్పడం ద్వారా మనం మరింత దృఢంగా మన ఆత్మ అంటే పత్రిజీ సార్ యొక్క ఆత్మ చైతన్య శక్తితో ముందుకెళ్తుందనేసి ఈ విధంగా రకరకాల ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఇది ఒక పునాది అనేది నా యొక్క ఒపీనియన్ సార్. సో పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఎవరైనా కూడా ఏ ప్లేస్లో అయినా కూడా ఏజ్ ఎంతైనా కూడా ఎవరైనా కూడా ఇచ్చిన నెంబర్కి రిజిస్ట్రేషన్ అవ్వచ్చు సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇదండి మిత్రులారా, విన్నారు కదా, మౌన ధ్యానం అనేది ఎవరైతే సాధన చేయాలి, ఆహారం లేకుండా నేను ఉండగలను లేదా ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళే రండి, పరిశోధన చేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. మెడిటేషన్ అంటే ఎన్ని లాభాలు ఉంటాయో అన్ని లాభాలే మెడిటేషన్ వల్ల, మౌనం వల్ల. కానీ మీ శరీర స్వస్థతను కూడా చూసుకొని వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ఆల్రెడీ మేలో జరిగింది, మళ్ళీ ఈ నెల జరగబోతుంది. 14 తారీఖు కల్లా అక్కడికి రీచ్ అయ్యేటట్టు రావాలి. 21 తారీఖు 10 గంటలకు ప్రోగ్రామ్ అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు. మీరు కేవలం వాటర్, ఫ్రూట్స్ తీసుకొని ఉండగలిగితే ధ్యానం ఎక్కువ గంటలు చేయాలనుకున్న వారందరూ వారు చెప్పినటువంటి నంబర్కి రిజిస్టర్ చేసుకొని హాజరవ్వచ్చు. తర్వాత ఆగస్టులో హైదరాబాద్లో కూడా జరగబోతుంది. అందరూ సిద్ధంగా ఉండండి. మరి ఆ డేట్స్, ఆ ప్లేసు అన్నీ కూడా మీకు ఇవ్వబడతాయి. అప్పటి వరకు మనం ధ్యాన సాధన చేస్తూ ఉండాలి. పత్రి సార్ చెప్పిన మౌనం అనేది చాలా చాలా అత్యంత అద్భుతమైంది. దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. సో మరిన్ని అద్భుతమైన విషయాలతో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం సత్యదర్శనంలో. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.